అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని వల్డా పంచాయతీ పరిధిలోని పూసలగరువు, ఉప్ప మరియు పరిసర ప్రాంతాల్లో పోలీసులు సారా బడ్డీలపై మెరుపు దాడులు నిర్వహించారు. హుకుంపేట సిఐ సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో సివిల్ డిపార్ట్మెంట్, జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ దాడుల్లో 6,000 లీటర్ల సారా తయారీకి సిద్ధం చేసిన పులుపును ధ్వంసం చేయడంతో పాటు 150 లీటర్ల నిలవ సారాను, సారా తయారీకి వాడే నల్ల బెల్లం దిమ్మలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ సన్యాసి నాయుడు మీడియాతో మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరిసర గ్రామాల్లో కొందరు గ్రామస్తులు గుంపులుగా సారా వ్యాపారం కొనసాగిస్తున్నారని, గతంలో పోలీసులు వెళ్ళినప్పుడు వ్యాపారులు ఇల్లు విడిచి పారిపోయారని అన్నారు. అప్పుడు గ్రామస్తులను అడిగినా వివరాలు చెప్పేవారు కాదని, అయితే నేడు స్థానిక వీఆర్ఏ, వీఆర్ఓల సహాయంతో పరారైన వారి వివరాలు సేకరించామని, వారిని త్వరలోనే అదుపులోనికి తీసుకుని చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిఐ టీవీవీఎస్ఎన్ ఆచార్య, స్థానిక ఎస్ఐ సూర్యనారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఆర్డినెన్స్ చెక్ ఆపరేషన్ అనగా ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొత్తంగా 600 లీటర్ల పులుపు, సారా పులుపు 6,000 లీటర్ల సారా పులుపు ధ్వంసం చేయడం జరిగింది. అలాగే ఒక 110-150 లీటర్ల వరకు సారాని సీజ్ చేయడం జరిగింది. అలాగే వీటిపై ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన ముద్దాయిలు ఎవరనేది ఐడెంటిఫై చేసి దీనిపై కేసు నమోదు చేసి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. ఇలా ఏ గ్రామంలో అయినా సదరు నాటు సారా పైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేషన్ చేసుకుని ఖచ్చితంగా రైలు చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే, దయచేసి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడవద్దని, మరొకరి జీవితాన్ని నాశనం చేయొద్దని దయచేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.